ఈఎంఐ రామలకుంట వాడిని కలుగుతాం 10th క్లాస్ అంటే ఈఎంఐ 10th క్లాస్ పిల్లలు వాడు తక్కువ చదివినాడు ఫ్రెండ్స్లో పరిచయం వచ్చినాడు ఫోన్ చేసి పేరెంట్స్ పోలీస్ ఆఫీసర్లో మాట్లాడుకుంటారు ఇండివిజువల్గా నందికొట్కూరులో విద్యార్థిని హత్య విషయం పూర్తి స్థాయిలో కొట్కూరు బైరెడ్డి నగర్లో విద్యార్థి హత్య అంశం పూర్తి స్థాయిలో ప్రమోద్మాది ఘాతుకం వెలుగు చూసింది. అయితే ఈ నేపథ్యంలో సంఘటన స్థలంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం. సార్ ఈ యొక్క అంశాన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఈ యొక్క ప్రమోద్మాది ఇక ఘాతుకానికి పాల్పడడానికి మీరు ఎలా చూస్తున్నారు? అమ్మాయి 18 years ఐపీసీ నంది కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. గత కొంతకాలంగా పరిచయాలు ఉన్నట్టు అన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడే పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అనేది. ఈ సంఘటన జరగడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇద్దరు అవ్వతాత దగ్గర వాళ్ళ నాయన 3 నెలలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే అవ్వతాత దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది. సరే రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ మా పోలీసు వారికి ఇప్పుడే చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా ఏం జరిగిందనేది త్వరలోనే వివరాలు ప్రకటిస్తాం. ఈ సంఘటన జరగడం అనేది ప్రేమోన్మాదులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్పాదంతో తొక్కే విధంగానే మా ప్రభుత్వం ఉంటుంది. గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును సపరేట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అయితే సార్ అయితే ఈ యొక్క ప్రేమోన్మాదుల ఘటన ఇటు గత 6 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పలు జిల్లాల్లో జరిగిన నేపథ్యం ఉంది. అయితే ఈ ప్రేమోన్మాది రాఘవేంద్ర కూడా గత 6 నెలల నుంచి అమ్మాయిని వేధిస్తున్నారు అది అన్న విషయాన్ని వెలుగులోకి వస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? పోలీసుల స్థానిక నిఘా కానీ వాళ్ళకు కంప్లైంట్గానే మనం ఇంతవరకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ని బట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని త్వరలోనే ఛేదిస్తారు. అయితే ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంటున్నారు? అబ్బాయి ఏం చేస్తారు? అబ్బాయిని అయితే హాస్పిటల్కి నంద్యాలకు షిఫ్ట్ చేశారు. సరే అబ్బాయి కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అని అక్కడికి కూడా వెళ్ళి పరిశీలించిన తర్వాత పరిశీలించి బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అంటే ఇప్పుడు పూర్తిగా ఒక ఇంట్లో నిద్రిస్తున్న అమ్మాయి బట్టల నోట్లో పెట్టి పెట్రోల్ పోసి హత్య చేశారు. అంటే ఈ విషయాన్ని ఏదైనా ఎలా చూడాలి? తర్వాత ఘోరం జరిగిపోయిన తర్వాత న్యాయం చేసే విషయాలన్నీ జనరల్గా మాట్లాడుకునేటివి. అయితే ఇంత పెట్టలేకపోవడానికి ఏ విధమైన కారణం ఉందండి? కారణము ఇల్లు ఒక ఇంట్లో ఉన్నారు, అమ్మాయి ఒక రూమ్లో ఉంది. అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి.